హాయ్! హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్. మరొక మంచి అప్డేట్‌తో అయితే మీ ముందుకొచ్చేసానండి. ఆవాస్ యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసిందండి. అదేమిటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎవరైతే గృహ రుణంపై ఏకంగా 2,67,000 రూపాయలనైతే సబ్సిడీ రూపంలో ఇవ్వనుందండి. ఇది ఒక రకంగా శుభవార్తనే చెప్పుకోవచ్చండి. అయితే ఈ పథకం ద్వారా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మనతో సహకరించనుందండి. ఇకపోతే ఈ పథకానికి ఎవరెవరు అర్హులు? ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? ఎక్కడ అప్లై చేసుకోవాలి? అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇకపోతే మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి గాని వెళ్ళినట్లయితే సొంత ఇల్లు అనేది ప్రతి పేద మరియు మధ్యతరగతి వాళ్ళ కల. అయితే ఆ కల కలలానే ఉండకూడదు అనే ఆలోచనతో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా మన సొంత ఇంటి కలను నెరవేర్చుకోవచ్చండి. ఇకపోతే ఎంతోమంది తమ సొంత ఇంటి కోసం ఎవరెవ్వరి దగ్గరో అప్పులు చేస్తూ ఉంటారండి. ఆ అప్పులు తీర్చలేక వారిలో వారే సతమతమవుతూ ఉంటారండి. అలాంటి సమస్యలు బారిన ఎవరు పడకూడదు అనే ఆలోచనతో ప్రతి పేద మరియు మధ్యతరగతి వారి సొంత ఇంటి కలను కేంద్ర ప్రభుత్వం ఈ ఆవాస్ యోజన పథకం ద్వారా నెరవేర్చనుందండి. ఒక విధంగా గాని చెప్పుకున్నట్లయితే మధ్యతరగతి వారి కలలకు రెక్కలను ఇవ్వనున్నట్లేనండి. అయితే దేశంలోని మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి నిర్మాణం మరియు కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తుందండి. దీనికి సంబంధించి మన ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారండి. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా దిగువ మధ్యతరగతి ప్రజలకు హౌస్ లోన్ అనగా గృహ రుణంపై వడ్డీ రాయితీ గతంలో లానే మరలా అమలు చేస్తామని ఆమె తెలియజేశారు. అయితే ఈ పథకం కింద పట్టణ మరియు గ్రామీణ బలహీన వర్గాలకు మరియు అదేవిధంగా తక్కువ ఆదాయం కలిగిన వారికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందండి. ఈ పథకానికి ఒక్కసారి అర్హులైనట్లయితే వారికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందండి. అయితే ఈ పథకానికి కావాల్సిన అర్హతలను గాని మనం తెలుసుకున్నట్లయితే మొదటిగా భారతదేశ నివాసులుగా అయితే ఉండాలండి. రెండవది ఆధార్ కార్డ్‌ను కలిగి ఉండాలండి. ఇక ఇదే విధంగా కుటుంబ ఆర్థిక ఆదాయం అనేది తక్కువగా ఉండాలండి. సొంత ఇల్లు ఉండకూడదు. ఇక దీనితో పాటు కేంద్రం నుంచి ఇతర లోన్స్‌ను పొంది ఉండకూడదు. క్యాస్ట్ సర్టిఫికేట్‌ను కూడా కలిగి ఉండాలండి. ఇక ఈ పథకాన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి అని తెలుసుకున్నట్లయితే మనం దీనిని బ్యాంక్‌లో అప్లై చేసుకోవచ్చండి. అలా కాదు అనుకున్నట్లయితే పీఎంఏవై అనే వెబ్‌సైట్ ద్వారా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చండి. ఇంకా మూడో విషయానికి వచ్చినట్లయితే మీ సేవా సెంటర్స్‌లో కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చండి. సో, ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ గాని మీకు యూజ్‌ఫుల్‌గా అనిపించినట్లయితే మన ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.